ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రంశెట్టి అంజిబాబు ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ఈ రోజున సిటీ జనరల్ సెక్రటరీని 13వ డివిజన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 13వ డివిజన్ అధ్యక్షులుగా బాదిరెడ్డి రవికిరణ్, సిటీ కార్యదర్శిగా కోడె మోహన్ బాబు నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఎర్రంశెట్టి అంజిబాబు మాట్లాడుతూ స్వర్గీయ వంగవేటి మోహన్ రంగ ఆశయాలతో కాపులంతా ఐక్యంగా ఉండి కాపులు అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన కాపులను ఆర్థికంగా ఆదుకోవాలని, తూర్పు నియోజకవర్గంలో కాపు కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని, పేద కాపు మహిళలకు పెళ్లి కానుక పథకాన్ని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కాపు జాతి అభివృద్ధి కోసం మనమందరం ఐక్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు అమృతం లక్ష్మీకాంత్, రామాయణపు కోటి, ఎల్ బాబు, సొంటి నాగేశ్వరరావు, నూతి శ్రీనివాస్, మరీదు నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు. కాపు అనగానే మనకు గుర్తొచ్చే పేరు వంగవీటి మోహన్ రంగ గారు. ఆయన లేకపోతే విజయవాడలో సరైన గుర్తింపే లేదు. ఇప్పుడు మనకి ఎంతమంది మన వయసులో ఉన్నో తెలియదు, కానీ ఆయన ఇప్పటికీ ఆయన ఉపయోగపడిన జనాలు ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించడం కానీ, ఎంతోమందికి చేయడం కానీ, చాలా కార్యక్రమాలు ఒక సామాన్య కార్యకర్తగా మొదలై విజయవాడ శాసించే స్థాయికి ఎదిగారంటే ఆయన ఓర్పు, పట్టుదల, కృషి. తర్వాత మళ్ళీ మనం మెగాస్టార్ గారు, పవన్ కళ్యాణ్ గారు హీరోల్లో ఉన్నారు, కానీ అందరం కలిసి